అట్లాగే అనంతపురం కరువు ప్రాంతం వాళ్ళుగా అనంతపురానికి రావాల్సిన నీళ్లు ఎట్లా సంపాదించుకోవాలన్న ఒక ఆలోచనతోనే కార్యక్రమాలు చూస్తూ వస్తున్నాం. కానీ మీతో ఒక 3-4 అంశాలు మాత్రమే మాట్లాడి ముగిస్తాను నేను. ఎందుకంటే ప్రకాష్ మాట్లాడినాక మాట్లాడడానికి మన దగ్గర మిగిలింది ఏం లేదు. ఎందుకంటే లెక్కలు ప్రకాష్కు బాగా తెలుసు, అదెంత ఇదెంత అని. అంటే ఆ లెక్కలు కాదు, ఈ లెక్కలు. ఈ రోజున రాయలసీమ ప్రాంతానికి చంద్రబాబు నాయుడు నాయకత్వాన అన్యాయం జరుగుతూ ఉంది. దీన్ని ఏ తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా సరే మాట్లాడదలుచుకుంటే రండి మాట్లాడదామని చెప్తా ఉన్నాం. ఈ అనంతపురం జిల్లాకు ఒక్క చుక్క నీళ్ళు వచ్చినా, ఒక చెంబులో నీళ్ళు వచ్చినా సరే ఆ నీళ్లు తెచ్చింది రాజశేఖర రెడ్డి శిష్యులు తప్ప ఇంకొకరు కాదని చెప్తా ఉన్నాం. మేము కాళ్లకు రక్తాలు గార్చి రాజశేఖర్ శిష్యులు నడుచుకుంటూ శ్రీశైలం నీళ్లు తెస్తే మీరు పంచుకోవడానికి మీ ప్రాజెక్టుల పేరు మీద ఆ డబ్బుల్ని తప్ప నీళ్లు మా కంటికి కనపడడం లేదు. ఈ రోజున 6,40,000 ఎకరాలలో ఉన్న రైతులకి నీళ్లు అందుతాయి. ఆ నీళ్లు పైగా భూగర్భ జలాలు పెరుగుతాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో గట్టిగా రైతు బతుకుతాడని ఆశతో ఈ కాలువ తెస్తే ఈ రోజు కూడా ఒక్క ఎకరా తరికి కూడా నీళ్ళు ఇవ్వలేని అసమర్థులు మీరు. దీన్ని గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నాం. ఊరకే గొంతేసుకొని అరిస్తే లాభం లేదు. జిల్లా కోసం పనిచేయండి. మీ పేరు చెప్పుకుంటారు. ఈ రోజుకి ధైర్యంగా మీ మీద చేసి మరి చెప్తా ఉన్నాం. రాజశేఖర రెడ్డి శిష్యులు మాత్రమే నీళ్లు తెచ్చారు. ఇక్కడికి 4,500 కోట్లు అనుకుంటాను ఆ రోజున ఖర్చు పెట్టింది. ఈ రోజు 20,000 కోట్ల పైగా. వాళ్ళ ఇష్టం ప్రకారం రేట్లు వేసుకుంటారు. టెండర్లు వాళ్ళకే పోతాయి, పనులు వాళ్ళకే పోతాయి, నీళ్లు మాత్రం మనకు రావు, డబ్బులు మాత్రం వాళ్ళకు పోతాయి. అనుమానం దీంట్లో ఏమి లేదు. ఈ రోజున గట్టిగా గాలి వస్తే ఆ కాలు కొట్టుపోయేటట్లుంది. ఆఖరికి చేత్తో పీక్తే ఊడొస్తుంది పెచ్చులుగా. డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు మీ జేబులు లేకపోయినా డబ్బులు ఏమైనా సరే అది కాంట్రాక్టర్లకు కానీ ఇంకొకరికి కానీ మీకు పంచుకున్నా సరే ఆ డబ్బులన్నీ కూడా ప్రజలకు సంబంధించినవి, రాయలసీమ రైతు యొక్క కన్నీళ్లకు సంబంధించినవి. వాటిని కక్కించడానికి తొందరలోనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు, కక్కిస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఒక్క మోసమా ఈ అనంతపురం జిల్లాకు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వస్తే, పెద్ద దేశంలోనే పెద్ద ఆసుపత్రి వస్తే అది మంగళగిరికి. మనకు బ్యాంక్ వస్తే బ్యాంకు మంగళగిరికి. కర్నూలులో హైకోర్టు వస్తే మంగళగిరికి. చంద్రబాబు నాయుడు గారి యొక్క కూటమి సభ్యుల ఆస్తిపాస్తులు కూడా మంగళగిరే. అడిగేది ఒకటే, ఇక్కడ ఏం తప్పు చేశాం మేం? మాట్లాడితే నువ్వు బాబు గారు నేను రాయలసీమ పెద్ద బిడ్డని అంటావు. నువ్వు పెద్ద బిడ్డ కాదు, చెడ్డ బిడ్డవి. మాకు అన్యాయం చేసేవాడివి గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నాం. ఈరోజు అన్ని ప్రాజెక్టులు నిజంగా రేవంత్ రెడ్డి ఆ అసెంబ్లీలో మాట్లాడితే మొహం మీద కొట్టినట్లు నేను చెప్తే అతను ఆపేసినాడని చెప్తే తిరిగి మాట్లాడడానికి ధైర్యం లేక 20 టీఎంసీల బురద నీళ్లు రాయలసీమ వాళ్ళు ఏం చేసుకుంటారని మన మొహం మీద నవ్విన చంద్రబాబు నాయుడికి గుణపాఠం చెప్పడానికి జగన్మోహన్ గారి నాయకత్వాన ఈ పోరాటం గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నాం. ఈ హంద్రీనీవా ఇంకా పెంచండి, కెపాసిటీ పెంచండి. రోజుకి 1-2 టీఎంసీల నీళ్ళు తీసుకురండి, కుప్పం దాకా తీసుకెళ్ళండి. కానీ కుప్పానికి నీళ్ళు ఇవ్వడానికి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు హంద్రీనీవా, సుజల స్రవంతి, గాలేరి నగర్ లింక్ కెనాల్కి 900 కోట్లు పెండింగ్ లో ఉన్న వర్క్ ఉంది అక్కడ. దాన్ని చేస్తే జగన్మోహన్ గారికి పేరు వస్తుందని నువ్వు చేస్తాలేవు. అది పూర్తి అయితే అనంతపురం కర్నూలు జిల్లాకు నీళ్లు వస్తాయి. ఒక్కసారి ఊహించుకోవాలి పెద్దలు, ఇక్కడికి 80 టీఎంసీల నీళ్లు అనంతపురం జిల్లా కాలువల్లో ప్రవహిస్తా ఉన్న కళ
ఆ రోజు గోళ్ల మీద రాసుకున్నాం కృష్ణా నీళ్లు రాయలసీమకు తరలించాలి అని. ఆ కళను సాకారం చేసిన వాళ్ళల్లో మొట్టమొదటి మన నాయకుడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. మిగతా కార్యక్రమాన్ని పూర్తి చేసేవాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలియజేస్తా ఉన్నాం. తక్షణం దీనిపైన ఎంక్వైరీ జరగాలి. మీ వాళ్ళతో కాదు సుమా, మీరు సిట్లేస్తారు, మిగతా వాళ్ళని స్టాండ్ అంటారు. ఏ రిపోర్ట్ ఇస్తారో మీకు అర్థం కాదు. మీ ఆఫీసర్ల పైన తక్కువ నమ్మకం ఉంది రాష్ట్రానికి. సిబిఐతో ఈ విచారణ జరిపించాల్సిందిగా కోరుతా ఉన్నా. ఇంకా పైన ఆ కాలం వస్తుంది తొందరలోనే, పైన కాల వెడల్పు చేశారట. దాదాపు 5 కోట్ల క్యూబిక్ మీటర్ల మన్ను తొగిపోయి ఉండాలి. అక్కడ వెతికేకపోతా ఉన్నాం. మిమ్మల్ని కూడా పిలుస్తాం. ఎక్కడ కాలువ తగ్గినారో, ఎక్కడ మన్నేశారో చూసొద్దామన్న విషయాన్ని తెలియజేసుకుంటూ ఒకే ఒక్క మాట, అనంతపురం జిల్లా రాజకీయ నాయకుల్లో ముఖ్యంగా కూటమి నాయకులు చెప్పేది ఒక్కటే, రాజకీయాలు పక్కకు పెట్టి ఈ జిల్లా యొక్క భవిష్యత్తు కోసం మీరు ఖచ్చితంగా ఈ లైనింగ్ ఆపించండి, తీసేయించండి, పిల్ల కాలువలు తొగండి, భూగర్భ జలాలు పెంచుకుంటాం. అట్లాగే కేవలం రాజశేఖర రెడ్డి యొక్క ఆలోచన విధానం వల్ల మాత్రమే మీరు పేరూరు గురించి మాట్లాడినా, బీటీ ప్రాజెక్టు గురించి మాట్లాడినా, మీరు గొప్పగా చెప్పుకునే ఆ కియా వచ్చిన కేవలం రాజశేఖర రెడ్డి చదవలేని సంగతి గుర్తుపెట్టుకొని కోరుతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారికి ఒకే ఒక్క మాట, మీ నాయకత్వంలో మా జిల్లాకు ఒక చెంబు నీళ్ళు ఇచ్చారేమో, ఒక చెంబు ఎక్కువ వద్దు, మళ్ళీ ఒక చెంబు నీళ్ళు ఇచ్చారో చెప్పని కోరుతా ఉన్నాం. మాకు మీరు ఒక పని చేసిపోయారు. ఒకే ప్రాజెక్టుకి 2 చోట్ల శంకుస్థాపన చేశారు. ఉరవకొండలో మన ఇది ఆత్మకూరు దగ్గర, ఊరి పేరు మర్చిపోయాను, ఆత్మకూరులో ఒకే ప్రాజెక్టుకి చేసి కేవలం 10-15 కోట్ల కంటే పైసా ఖర్చు పెట్టకుండా పోయిన ముఖ్యమంత్రి మీరైతే వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ కృష్ణమ్మని నడిపించుకొని జీడిపల్లిలోకి తెచ్చిపడేసిన వాళ్ళు ఎవరయ్యంటే కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి మనుషులు తప్ప ఇంకొకరు కాల సంగతి గుర్తుపెట్టుకోమని. జగన్ రెడ్డి ఆశయ సాధన కోసం ఉమ్మడి అనంతపురం జిల్లా నిరంతరం కృషి తెలియజేసుకుంటూ మనమందరం వచ్చే కాలంలో అనంతపురం జిల్లా రాయలసీమ ప్రయోజనాలు కాపాడడం కోసం సత్సాయి జిల్లా ప్రెసిడెంట్ గారికి తగిన క్షమాపణలతో, జయరామ్ ఊరికే ఉంటే నోటికి అట్లా వస్తుంది మన నేను ధర్మవరం ఉన్నాయి, కాకపోతే ఏంటంటే ఆ పక్కన ఉంటున్నా. కానీ సత్యసాయి జిల్లా అనంతపురం జిల్లా వాళ్ళం ఏది ఏమైనా సరే రాజశేఖర రెడ్డి గారి మాట ఒక్కటి చెప్పి ముగిస్తాను. మామూలు రోజు వినేవాళ్ళం, మాకు అదృష్టం ఉంది, పక్కలో కూర్చునే వాళ్ళం. మాట తప్పం, మడమ తిప్పం, 100 ఆరైనా 100 అగ్రహారం వీడైనా అని చెప్పిన రాజశేఖర రెడ్డి గారి మాట మీద పోరాటం కొనసాగిస్తాం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై జగన్, జై జగన్, జై జగన్.